తెలంగాణను చూస్తే తెలంగాణ భౌగోళిక పరిస్థితి చూస్తే ఇట్లా గుడిసె లెక్క ఉంటుంది తెలంగాణ. ఇట్లా గుడిసె లెక్క ఉంటుంది. ఒక దిక్కు గోదావరి వారుతుంది, ఇంకో దిక్కు కింద కృష్ణ వారుతుంది. గోదావరి ఏమో కింద కుంటయ్య గారు జర ఫోన్ బంద్ చేయని దండం పెడతాం. కిందనేమో గోదావరి ఏమో సముద్ర మట్టానికి 80-90 మీటర్ల మీద గోదావరి వారుతుంది. కృష్ణానదేమో 100, 110, 120 మీటర్ల కాడికి కృష్ణానది వారుతుంది. ఇప్పుడు మన సిరిసిల్ల ఉంది. మన సిరిసిల్ల దగ్గర దగ్గర 300, నాకు గుర్తున్న కాడికి సబ్జెక్టు కరెక్షన్, 340 మీటర్లు 350 మీటర్ల మీద సిరిసిల్ల ఉంటుంది. అటు పోతే హైదరాబాద్ పోతే 535 మీటర్ల మీద ఉంటుంది. అంటే మేడిగడ్డ కాడనేమో 80 మీటర్ల కాడ గోదావరి ప్రవహిస్తుంటుంది. హైదరాబాదు 535 మీటర్లు. నాకు తెలిసిన కాడికి సిరిసిల్ల 350, 360 మీటర్ల కాడికి సిరిసిల్ల ఉంటుంది. అంటే కిందికి వెళ్ళి నీళ్లు మీదికి తీసుకురావాలి, వేరే మార్గం లేదు. కిందికి వెళ్ళి మీదికి నీళ్ళు తీసుకురావాలంటే ఏం చేయాలి? మోటార్ పెట్టి గుంజాలి. బోర్ వేసి గుంజుతాం కదా మనం మోటార్ నీళ్లు, అట్లనే కిందికి వెళ్ళి మోటార్ పెట్టి మీ నీళ్లు పైకి తీసుకురావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పైకి తీసుకొని రావాలి. మరి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పైకి 100 కిలోమీటర్లు తేవాలి. అది కూడా తెచ్చేది ఒక బొట్టో 2 బొట్లు కాదు, ఒక బకెట్ కాదు, 2 బకెట్లు కాదు, ఒక చెరువునే లేపుకురావాలి. లేపుకొస్తేనే మనకు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. అందుకే కాళేశ్వరం అనే ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర 80 మీటర్ల కాడ మొదలుపెట్టి ఒక్కొక్క స్టేజ్ ఎక్కించుకుంటా, ఒక్కొక్క కాడ నింపుకుంటా, చెరువులు నింపుకుంటా, కొత్త రిజర్వాయర్లు కట్టుకుంటా. అందులో భాగమే మన అన్నారము, సుందిల్ల, మేడిగడ్డ, ఎల్లంపల్లి, ఆడికెళ్ళి మిడ్మానేరు తర్వాత అన్నపూర్ణ మీద రంగనాయక సాగరు, ఆ మీద మనకు మల్లన్న సాగరు, ఆ మీద 618 మీటర్ల స్థాయిలో కొండపోచమ్మ సాగరు. ఇక యువతలకి ఈ మల్క్పేట రిజర్వాయరు, అటు బస్వాపూరు, గంధమల్ల, ఇట్లా కలుపుకుంటే మొత్తం కాళేశ్వరంలా 100 భాగాలు ఉన్నాయి. 100 భాగాలు, 100 కంపోనెంట్స్ ఉన్నాయి ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులో. అందులో ఉదాహరణకు ఇప్పుడు మన మలకపేట ఒకటి, మిడ్మానేర్ ఇంకోటి, అన్నపూర్ణ ఒకటి. అసలు కాళేశ్వరం అంటే ఏంది? మూడు బరాజులు, మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, సుందిల్ల బ్యారేజీ, 15 రిజర్వాయర్లు, మన మిడ్మానేర్ లాంటి రిజర్వాయర్లు, మన రాజరాజేశ్వర సాగర్ లాంటి రిజర్వాయర్లు 15, 21 పంప్ హౌజులు, ఎందుకంటే నీళ్లు లేపాలంటే పంప్ హౌజులు కావాలి కదా, పంప్ హౌజులు, 19 సబ్ స్టేషన్లు, పెద్ద సబ్ స్టేషన్లు. ఎందుకు? 440 కేవీ సబ్ స్టేషన్లు, 220 కేవీ సబ్ స్టేషన్లు. నీళ్లు లేపాలంటే మరి పవర్ కావాలి, కరెంట్ కావాలి. దాంతో పాటు 270 కిలోమీటర్ల సొరంగ మార్గాలు. ఉదాహరణకు మన మిడ్మానేరు నుంచి మలక్పేటకు నీళ్ళు తీసుకుపోవాలి. అది మీదికుంటుంది, ఇది కిందికుంటుంది. ఎట్లా తీసుకుపోవాలి మరి? అయితే లిఫ్ట్ చేయాలి లేదా సొరంగంలో తీసుకుపోవాలి. మన మిడ్మానేరు నుంచి మన తుమ్మల చెరువు నుంచి ఇవాళ మలకపేట చెరువుకు మనం టన్నల్ తవ్వినాం. 12-13 కిలోమీటర్ల టన్నలు ఇడికెళ్ళాడికి తవ్వి నీళ్లు తీసుకుపోతా ఉన్నాం. అట్లాంటి టన్నల్స్ కాళేశ్వరం ప్రాజెక్టులో దగ్గర దగ్గర 270 కిలోమీటర్లు ఉన్నది. అదేవిధంగా ప్రవాహ కాలువలు. ఇలా మీరు ముస్తాబాద్ మండలం పోయినా, ఎల్లారెడ్డిపేట పోయినా, తంగళ్లపల్లి పోయినా, ఎక్కడ పోయినా మీకు కాలువలు కనబడతాయి. ఏ కాలువలు అవి? ఈ కాళేశ్వరం నీళ్లను, ఈ గోదావరి నీళ్లను మన ఊర్లకు, మన పంట పొలాలకు, మన ఊరి చెరువు కాడికి తీసుకొచ్చే పెద్ద కాలువలు అవి, ఆ ప్రవాహ కాలువలు. అవి ఇప్పటికే మనం 1573 కిలోమీటర్లు తవ్వినాం. అంటే కాళేశ్వరం అంటే ఇవన్నీ కలిపితే కాళేశ్వరం. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు 90-95% మనం పూర్తి చేసినాం పని కాళేశ్వరంలో. ఒక 5-10% ఆఖరికి ఆ చిన్న చిన్న పిల్ల కాలువలు అవే ఒక కార్యక్రమం మాత్రం మిగిలింది. జరిగిందేంది? కాళేశ్వరంలో గింత కథ ఉంటే, గిన్ని భాగాలుంటే, ఒక్క దగ్గర 100 కంపోనెంట్స్ లో ఒక్క కంపోనెంట్ మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో కూడా 1.6 కిలోమీటర్ల పొడవు ఉండే బ్యారేజ్. ఆ బ్యారేజీలో 85 పిల్లర్లు ఉన్నాయి. 85 పిల్లర్లల్లా ఒక్క పిల్లర్ కుంగింది. పిల్లర్ నెంబర్ 20, 21 అదొకటి కొద్దిగా లోపలికి పోయింది. దాన్ని పట్టుకొని మొత్తం 1,00,000 కోట్లు నాశనమైంది, గందరగోళమైంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఆ కుంగిన ఒక్క పిల్లర్ పట్టుకొని ఇలా గోదావరి నీళ్లను కిందికి సముద్రంలకు రోజు వృధాగా పోతుంటే కళ్ళ పగిచ్చి చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. రోజుకు 5,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయి. రోజుకు 5,000 క్యూసెక్కుల నీళ్లు వేస్ట్గా కిందికి పోతున్నాయి. అదే కేసీఆర్ ఉంటే ఏం చేస్తుండే ఈ పాటికి? ఆ పిల్లర్ ఎక్కడైతే కుంగిందో దాని చుట్టూ ఒక కత్వ గట్టి, కత్వ అంటే ఎరికే కదా, కత్వ అంటే ఒక
దాన్ని ఏమంటారు మనం కాఫర్ డ్యామ్ అంటారు, ఇంగ్లీష్లో కాఫర్ డ్యామ్ అంటారు. దాన్ని కట్టి అటు ముఖాన నీళ్లు పోకుండా చేస్తాం. గంత కత్వ అంటే ఏం పాడైంది, కట్టలెక్క కట్టి కరకట్టలెక్క కట్టి అటు ముఖాన నీళ్లు పోకుండా చేసి మిగతా నీళ్ళని ఏవైతున్నదో ఒక రింగు బండు లెక్కేసి ఆడవసరమైతే ఒక్క పంపన్న చాలు చేసి పైకి అన్నారంలకు ఆ పైకి సుందిలకు పోసి ఆడికెళ్ళి మల్లన్న సాగర్కు తీసుకుపోయి మల్లన్న సాగర్ నుంచి కుడలిలో వస్తే కుడలిలోకెళ్ళి నర్మాల చెరువులకెళ్ళి మొత్తం మానేరు వారుకుంటూ వచ్చి మన పదిరా, మన కొండాపూరు, మన రామలక్ష్మణులపల్లి, మన ఆవునూరు, మన కట్కూరు ఈ పొలాలు ఎండకుండా కాపాడే దమ్ము దక్షత ఉన్న నాయకుడు మన కేసీఆర్. ఇక వాళ్ళకి అవంతా నేను చెప్పలే, ఇంత కథ చెప్పలే నేను. ఇక ఎందుకు నీళ్ళు వాళ్ళు వచ్చి అడుగుతాను ఏమని, అన్న మా పొలాలు ఎండిపోతున్నాయి జర చూడమంటే ఏం చెప్పాలి? ఈ సన్నాసులకు తెలివి లేదు, ఈ ప్రభుత్వానికి తెలివి లేదు. కక్ష కట్టినరు వాళ్ళు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ కాళేశ్వరంలో మంచి జరిగితే కేసీఆర్కి పేరొస్తుంది. కేసీఆర్ అంటే ఆయన 24 లక్షల టన్నుల వరి వండే తెలంగాణను 3.5 కోట్ల టన్నుల వరి వండే తెలంగాణగా చేసిన మాట వాస్తవం కాదా? ఇది రైతులకు తెలియదా? కేసీఆర్ రాకముందు 3 లక్షల ఎకరం ఉన్న పొలం ఇలా 30 లక్షలు కాలేదా? ఇది వాస్తవం కాదా? ఆనాడు 50,000 ఎకరం ఉన్న పొలం 1 ఎకరం ఇలా 5 లక్షలు కాలేదా? ఇది వాస్తవం కాదా? అసలు ఎక్కడన్నా ఉందా తెలంగాణలో 5 లక్షల ఎకరం? మన సిరిసిల్ల ఎక్కడైనా 20 లక్షలకు తక్కువ ఉందా? ఉతనే పెరిగిందా? మరి చూమంతారంటే కేసీఆర్ అంటే ఆయన ఏం చేయకుండానే, కాళేశ్వరం కట్టకుండానే మాటలతో డైలాగులు కొడితే స్పీచ్లు కొడితే అయిపోయిందా? ఈయనకేమో తెలియదు ముఖ్యమంత్రికి. పోనీ తెలుసుకుందామన్న జ్ఞానం లేదు. ఎట్లుందంటే ఇలా ఆయనకు రైతుల, ఇప్పుడు కేసీఆర్ మీద కోపము, కాళేశ్వరం మీద కోపము రైతుల మీద దిస్తాడు. పంట పొలాలు ఎండిపోతున్నాయి ముఖ్యమంత్రి గారు, తర్వాత చూసుకుందాం, నువ్వైతే ముందు ఆ రిపేర్ మొదలుపెట్టు, వర్షాకాలం లోపల రిపేర్ పూర్తి చెయ్యి, నీళ్ళేవయా స్వామి అంటే అది రాదు. ఇంకా ఘోరం చెప్తా మీకు, ఇంకా ఎంత దుర్మార్గం అంటే ముఖ్యమంత్రి అట్లున్నాడు అనుకుంటే కింద వాళ్ళు కూడా అట్లే పాడాను. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు సిరిసిల్ల కాంగ్రెస్ నాయకుడు, నా మీద 4 సార్లు ఓడిపోయాడు. ఇక ఆయనకు ఏమైందో మరి, ఎక్కడ లేని అహంకారం